స్నేహ నెమ్మదిగా వెనక్కి తిరిగింది. కానీ అక్కడ ఎవరూ లేరు. కేవలం వర్షం, చీకటి మాత్రమే. ఆమెకి కొంచెం రిలీఫ్ వచ్చింది. కానీ అప్పుడే నీళ్లలో ఎవరో నడుస్తున్న అడుగుల శబ్దం వినిపించింది. టప్ టప్ టప్. ఆ అడుగుల శబ్దం స్లోలీ ఆమె వైపే దగ్గర పడుతోంది. కానీ అక్కడ ఎవరూ కనిపించలేదు. స్నేహ వెంటనే ఫోన్ ఫ్లాష్ లైట్ ఆన్ చేసింది. ఆమె చేతులు భయంతో వణికిపోతున్నాయి. ఆమె ఫ్లాష్ లైట్తో మొత్తం రోడ్ వైపు చూసింది. కానీ అక్కడెవరూ లేరు. కేవలం వర్షం మాత్రమే. అప్పుడే ఆమె ఫోన్ ఒక్కసారిగా వైబ్రేట్ అయింది. ఈసారి కూడా అన్నోన్ మెసేజ్. ఆ మెసేజ్ చూసిన వెంటనే స్నేహ గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్టయింది. ఎందుకంటే మెసేజ్లో వెనక్కి తిరగకు అని మాత్రమే రాసి ఉంది. కానీ అప్పటికే ఆమె వెనక్కి తిరిగింది. స్నేహ స్లోలీ పైకి చూసింది. బస్టాప్ గ్లాస్ రిఫ్లెక్షన్లో ఆమె వెనకాల ఎవరో నిలబడి కనిపించారు. ఆమె వెంటనే భయంతో వెనక్కి తిరిగింది. కానీ అక్కడ ఎవరూ లేరు. అయితే ఆమె వెనకాల నిలబడ్డది ఎవరు? ఆ మెసేజ్ పంపించింది ఎవరు? మరి ఇంకా ఆమెను ఎవరు ఫాలో చేస్తున్నారు? పార్ట్ 3 కోసం ఎదురుచూడండి.